తిరుమలలో భక్తులు శ్రీవారికి నిలువు దోపిడీ ఇస్తారు. కానీ ఆలయంలో శ్రీవారిని నిలువునా దోచుకుంటున్నారు అక్కడి అర్చకులు, ఉద్యోగులు. వగపడి దగ్గర స్వామివారి తీర్థం, పెద్ద లడ్డు, వడల్ని దొడ్డిదారిని అమ్మేస్తున్నారు. నిఘా కెమెరాలు అధికారుల కళ్ల ముందే భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు. నిత్యం ఆలయంలో జరుగుతున్న ఈ అక్రమాలను ఓ భక్తుడు సాహసం చేసి రికార్డ్ చేశాడు. మూల విరాట్టు ముందే జరుగుతున్న ఈ దోపిడీని బయటపెట్టేందుకు ఆ విజువల్స్ ను టీవీ9 అందించాడు. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించే తిరుమల క్షేత్రంలో భద్రత అత్యంత కట్టుదిట్టం. శ్రీవారి ఆలయంలోకి చీమ చొరబడిన పసిగట్టేంతటి నిఘా, వందలాది సీసీ కెమెరాలు, అక్రమాలు, అవినీతి, అసాంఘిక శక్తుల్ని గుర్తించేందుకు చురుకైన భద్రతా సిబ్బంది. ఇవన్నీ ఆలయానికి రక్షణ కల్పించడమే కాదు, ఆలయంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, అవినీతి జరగకుండా కాపాడే ప్రయత్నాలు కూడా. తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడేందుకు టీటీడీ చేసిన ఏర్పాట్లు. కానీ ఇవన్నీ కూడా టీటీడీ ఉత్తి ప్రగల్భాలు మాత్రమే అని తేలిపోయింది. నిఘా అంతా పచ్చి అబద్ధమని రుజువయ్యింది. ఎన్ని ఏర్పాట్లు చేసినా ఆలయంలో దోపిడీ జరుగుతూనే ఉంది. టీటీడీ ఉద్యోగులే శ్రీవారి సంపదను నిలువునా దోచుకుంటున్నారు. స్వామివారి ప్రసాదాలను ఆలయం లోపల యథేచ్ఛగా దొడ్డిదారిలో అమ్మేస్తున్నారు. కావాలంటే ఈ వీడియో క్లిప్పుల్ని చూడండి. ఆలయంలో లోపల జరిగే అక్రమాలకు అద్దం పడతాయి. ఇది అసలు సంగతి. మీరు చూస్తున్న ఈ వీడియో శ్రీవారి ఆనంద నిలయం వెలుపలకు వచ్చాక ఒకలామాత ఆలయం దగ్గరివి. ఇక్కడ ప్రసాదాలు అమ్ముతున్న వారు ఆలయంలో పనిచేసే అర్చకులు, ఉద్యోగులు. స్వామివారి గుడిలో స్వామివారి కళ్ల ముందే వగపడి దగ్గర ఈ దోపిడీ జరుగుతోంది. భక్తులు పవిత్రంగా భావించే శ్రీవారి అక్షింతలు, పెద్ద లడ్డు, తీర్థాన్ని ఇక్కడ యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. విఐపి భక్తులకు అందించే ఈ ప్రసాదాలను దొడ్డిదారిలో ఆలయ అర్చకులు, ఉద్యోగులే విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. శ్రీవారి అక్షింతలను ప్యాకెట్ల రూపంలో మార్చి ఒక్కో ప్యాకెట్ను 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక పెద్ద లడ్డు అయితే 200 రూపాయలు, స్వామివారి వడ కావాలంటే 100 రూపాయలు, స్వామివారి తీర్థం కూడా కవర్లో కట్టి 100 రూపాయలకు విక్రయించేస్తున్నారు. ఈ వీడియో ఫుటేజ్లో ఓ వాహన బేరర్ భక్తులతో బేరమాడుతున్న దృశ్యాల్ని స్పష్టంగా చూడొచ్చు. వాహన బేరర్లతో పాటు ఆలయంలో పనిచేసే ఉద్యోగులు, కొందరు అర్చకులు కూడా ఈ స్కామ్లో భాగస్థులు. ఆనంద నిలయంలో ఉన్న మూల విరాట్టు దగ్గర నుంచే అక్షింతలు, తీర్థాన్ని తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఆలయానికి భద్రత కల్పించే సీసీ కెమెరాలు, అనుక్షణం ఆలయానికి కాపలాగా ఉండే భద్రతా సిబ్బంది కళ్ల ముందే ఈ దోపిడీ జరుగుతోంది. రోజు ఇక్కడికొచ్చే భక్తుల నుంచి వేలాది రూపాయలు ఇలా వసూలు చేస్తున్నారు. శ్రీవారి గుళ్ళో స్వామివారి పేరు చెప్పుకొని ఇక్కడ ఉద్యోగులు, అర్చకులు చేస్తున్న ఈ నిలువు దోపిడీని చూసి భరించలేకపోయిన ఓ అజ్ఞాత భక్తుడు సాహసోపేతంగా ఈ దృశ్యాల్ని చిత్రీకరించాడు. ఆలయంలో అక్రమాలను బయటపెట్టేందుకు ఈ విజువల్స్ ను టీవీ9 అందించాడు. అత్యంత నిఘా, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న గుళ్ళో స్వామివారి అక్షింతలు, లడ్డు, వడ, తీర్థాన్ని ఇలా అడ్డగోలుగా అమ్ముకుంటున్న ఉద్యోగులు, అర్చకులు రేపు
దేవుడి నగలు ఇతర విలువైన వస్తువుల్ని కూడా ఎందుకు బయటకు తరలించారు అనే ప్రశ్న తలెత్తుతోంది ఈ వీడియో ఫుటేజ్ను చూస్తోంది. ఆలయంలో అడుగడుగునా అవినీతి జరుగుతోందని ఈ వీడియో నిరూపించింది. శ్రీవారి ఆలయంలో పనిచేసే ఉద్యోగుల అవినీతి రూపాన్ని బట్టబయలు చేస్తోంది. దేవుడి కళ్ల ముందే ఆ దేవుడి భక్తుల్ని ఎలా దోచుకుంటున్నారో ప్రత్యక్షంగా తెలుస్తోంది. దేవుణ్ణి దర్శించుకున్నాక ఆనంద నిలయం నుంచి బయటకు వచ్చాక అక్కడుండే ప్రసాదం కౌంటర్లలో కూడా ఈ అవినీతి జరుగుతోంది. అక్కడ ప్రసాదాలు పంపిణీ చేసే అర్చకులు, ఇతర సిబ్బంది డబ్బులు ఇస్తే ఎంత ప్రసాదాన్నైనా చేతుల్లో పెట్టేస్తారు. 10 రకాల పలహారాలున్నా ఒకే పలహారాన్ని పంచుతూ మిగతాది డబ్బులిచ్చిన వారికి, తమకు కావాల్సిన వారికి కవర్లలో కట్టి పంపిస్తారు. గుళ్ళో ఇంత దోపిడీ జరుగుతున్నా టీటీడీ మాత్రం కళ్ళు మూసుకొని నిద్రపోతోంది. సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది చూసుకుంటారులే అని చేతులు ముడుచుకొని కూర్చుంది. ఆలయంలో ఉద్యోగులు చేస్తున్న ఈ దోపిడీ గురించి తెలిసినా టీటీడీ చూసి చూన్నట్టుగా వదిలేస్తోంది. కేవలం టీటీడీ చూపిస్తున్న ఈ నిర్లక్ష్యమే ఇక్కడ ఉద్యోగులు, అర్చకుల అక్రమాలకు ప్రధాన కారణం. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు. కానీ TV9 ఆ విజువల్స్ ని సంపాదించింది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సిబ్బంది అలాగే అక్కడున్న అర్చకులే శ్రీవారిని దోచుకుంటున్నారు. ఈ TV9 లో ఈ కథనం చూసిన తర్వాత అధికారులు ఏమంటున్నారు? వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? అంటే బేసిక్ గా తిరుమల దేవాలయంలో సాక్షాత్తు శ్రీవారి ముందు జరుగుతున్న అవినీతి. ఇది ఒక అజ్ఞాత భక్తుడు తాను కొంతకాలంగా తిరుమల కొండకు వస్తున్నాను, తిరుమల కొండలో శ్రీవారి గుడిలో జరుగుతుంది తంతంతా, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తిరుమలలో ఉన్న విజిలెన్స్ గానీ లేకపోతే ఇతర అధికారులు పట్టించుకోలేదనే బాధతో తానే ఈ విజువల్స్ రికార్డ్ చేసి TV9 కి అందించాడు. అయితే ఈ విజువల్స్ చూసిన తర్వాత కూడా ఇప్పటికైనా సరే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేసి చూడాలి. ఆల్మోస్ట్ విజిలెన్స్ విభాగంలో పూర్తిగా కూడా ఫెయిల్యూర్ అయింది. తిరుపతిలో టెంపుల్లో, ప్రధానంగా టెంపుల్కి ఒక అధికారి ఉంటాడు, విజిలెన్స్ అధికారిగా ఒక టెంపుల్ కూడా ఉంటాడు. ఆయన ఉండి కూడా ఇటువంటి జరుగుతున్నాయి అంటే కేవలం గర్భగుడిని కాపాడడానికే ఒక టెంపుల్లో ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన ఉండి కూడా ఇటువంటి అంటే లడ్లు అధిక రేటుకి అమ్మడం కావచ్చు, లేకపోతే అక్షంతులు 200 రూపాయలకి అమ్మడం కావచ్చు, ఇవన్నీ గతంలో ఒక 4 రోజుల క్రితం కూడా డైరెక్ట్ గా ఒక భక్తుడు యువకి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందని కూడా డైరెక్ట్ గా ప్రశ్నించిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. TV9 లో ప్రసారమైన కథనం ఇప్పుడే ప్రసారమైంది కాబట్టి ఈ విషయానికి సంబంధించిన టీటీడీ అధికారులు మరి కాసేపట్లో స్పందించే పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఇక మీదట తిరుమల గర్భగుడిలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయో రాబోతున్నాయో. అయితే ఇది అనునిత్యం జరుగుతుంది. ప్రతి రోజు కూడా తిరుమలలో గర్భగుడిలో సాక్షాత్తు శ్రీవారి ముందు భక్తులను నిలువ దోపిడీ చేస్తున్నారు. అక్కడ అర్చకులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాహన బేరర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా అందిన కాడికి స్వామి పేరు చెప్పుకొని దోచుకుని తింటున్నారు అనే పరిస్థితి అయితే దానికి ఈ అజ్ఞాత భక్తుడు ఇచ్చిన విజువల్సే ప్రత్యక్ష సాక్ష్యంగా మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. మొత్తానికి ఈ దోపిడీకి సంబంధించి టీటీడీ ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాలి.